కర్నూలులో 80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపట్టాడు హెడ్ కానిస్టేబుల్ రవి. ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సీఐ చెప్తేనే లంచం తీసుకున్నానని కానిస్టేబుల్ రవి చెప్పడంతో సీఐ మధుసూదన్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు ఫోర్ట్ టౌన్లో బాధితుడు పోలీసులకు 80,000 అమౌంట్ ఇస్తూ ఏసీపీ అధికారుల ట్రాప్లో పడ్డారు. మనతో మాట్లాడడానికి ఏసీపీ డిఎస్పీ సోమన్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఫోర్ట్ టౌన్ పోలీసులు ఓ బాధితుడి నుండి ఎంత అమౌంట్ మేర మీరు కలెక్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, ఎలా ఈ కేసుని ఛేదించారు? నా పేరు సోమన్న, డిఎస్పీ ఏసీబీ. మాకు రవికుమార్ అనే వ్యక్తి మరియు అతని బ్రదర్ ఇద్దరు కలిపి ఫోర్ట్ టౌన్ పోలీసు వాళ్ళు 80,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మాకు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు సందర్భంగా మేము దర్యాప్తు ప్రారంభించినాము. వాళ్ళపైన మా ఫిర్యాదుదారులపైన ఒక కేసు 2004లో రిపోర్ట్ అయింది. అది ఫాల్స్ కేసు అని వాళ్ళు ఫిర్యాదుదారులు చెప్తున్నారు. ఆ కేసులో ఒక కేసు తొలగించేదానికోసము ఫోర్ట్ టౌన్ సిఐ రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు. అది ఈరోజు మేము ట్రాప్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ వచ్చి మా తీసుకున్న డబ్బుల్ని తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తర్వాత అట్ ద సేమ్ టైం సిఐని కూడా పట్టుకున్నాము. నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఇలాంటి ఘటనలు జరిగే సమయంలో పబ్లిక్కి మీరు ఏం చెప్తారు సార్? మాకు ఫిర్యాదు ఇచ్చి అంటే వాళ్ళు లంచం డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఫిర్యాదు చేయకపోతే మేము ఏం చేయలేము. ఒకవేళ ధైర్యంగా ముందుకు వచ్చి మాకు ఫిర్యాదు ఇస్తే ఎవరికైనా కూడా మేము హెల్ప్ చేయడానికి, వాళ్ళకి లంచం లేకోకుండా వాళ్ళ పని చేయించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా ఏసీబీ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 1064 అనేది టోల్ ఫ్రీ నంబరు. తర్వాత నా నంబర్కి కూడా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా అందుబాటులో ఉంటాం. అంటే ఇప్పటికే మీరు ఈరోజు ట్రాప్ చేసిన కేసులో మొత్తం ఇంకా ఎంత మొత్తంలో పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు, వీరు ఎంత మొత్తంలో అమౌంట్ ఇవ్వడం జరిగింది? ఇందులో ప్రధానంగా ఇంకా మిగతా పోలీస్ అధికారుల హస్తాలు ఏమన్నా ఉన్నాయా? మిగతా పోలీస్ అధికారుల హస్తం ఇప్పటివరకు లభించిన ఎవిడెన్స్ ప్రకారం లేదు. మిగతా పోలీసుల వాళ్ళ పాత్ర లేదు. ఇంకా దర్యాప్తులో తెలుస్తుంది. ఇంకా మిగతా ఇప్పటి వరకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తాము. మేము సాక్ష్యాధారాల వరకు మాట్లాడగలుగుతాము. జరగబోయేది కూడా చెప్పలేము. ఇప్పటి వరకు జరిగిండేది ఇది మొత్తంగా కర్నూలు నగరంలో ఈరోజు ఫోర్ట్ టౌన్లో కానిస్టేబుల్ దాదాపుగా 80,000 అమౌంట్ తీసుకొని గతంలో ఉన్నటువంటి ఈ ఫాల్స్ కేసు ఏదైతే ఉందో ఆ కేసును కొట్టివేయడం కోసం లంచం డిమాండ్ చేశారు. లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రవితో పాటు సీఐగా ఉన్నటువంటి మధుసూదన్ గౌడ్ను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి కేసెస్ ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా ఏసీబీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో తమకు న్యాయం చేస్తామని అధికారులు తెలుపుతున్న పరిస్థితి. విడుదల రావుతో శ్రీరామ్.